ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? జ్వరాలతో ఉన్నారా? లేకపోతే ఏదైనా పిచ్చి కళ్ళు వచ్చి రాత్రి భయపడ్డారా? ఏదైనా దురాత్మ మీ దగ్గరకు వచ్చి భయపెడుతుందా? నీకు ఇది జరగదు, లేకపోతే నీకు ఈ కార్యం జరగదు, నీ మీద ఎవరో అటాక్ చేస్తున్నారు, నీకేదో ప్రమాదం అంచులు పొంచి ఉన్నాయి అని ఏదైనా ఒకవేళ అలజడి, దుష్ట కలలు, భయము, ఆందోళన నీకు కలుగుతున్నట్టయితే ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా? మనము దేవుని మీద ఆనుకుని దేవుని మీద నిలిచి ఉంటే ఆ ప్రభువే మన జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుని మందిరంలో వెళ్ళి ఉదయకాలమున అట్లా మంచం మీద అలా ఒట్టిగా అట్లా పడుకున్నాను. పడుకోగానే ఇద్దరు వ్యక్తులు, అంటే దర్శనం, అది దురాత్మలు. ఒక వ్యక్తి వచ్చి నేను గోడ తట్టు ముఖం తట్టుకొని పడుకున్నాను. ఎందుకో ఎవరితోనే ఈ దేవుడు మాట చెప్పమంటున్నారు. ఒక వ్యక్తి బయట నుంచుని ఎవరు రాకుండా కాపలా లోపలికి వచ్చి ఆ వ్యక్తి నా మెడకాయ పట్టుకొని బాగా ఇట్లా పిసికేస్తూ ఉంది. గోడకేసి గుద్దేసి పిసికేసి చంపేస్తున్నా అంటుంది. నేను ఇటు తిరగలేకపోతున్నా, అటు తిరగలేకపోతున్నా, నిజంగా కేకలేకపోతున్నా, బయటికి ఎవరికి పిలవలేకపోతున్నా, కళ్ళు తెరిసే ఉన్నాను, అన్నీ తెలుస్తున్నాయి కానీ రావట్లేదు. ఆ వ్యక్తి మరి బయట నుంచి అటు ఇటు కాపలా కాస్తూ ఉన్నాడు. నేను ఇక ఏం చేయాలో తెలియలే నాకు. ఒక్కసారి యేసయ్యా అని గట్టిగా కేకేసి, యేసయ్యా, యేసు రక్తం ఇచ్చేయం, ఈ దురాత్మను బంధించండి, ఈ మరణదూతను బంధించండి అని నేను ఎప్పుడైతే కేకలు వేస్తున్నానో ఆ వ్యక్తి, ఆ దురాత్మ లాంటి ఆ మనిషి నాతో మాట్లాడుతున్నాడు. ఇక నిన్ను చంపడానికే వచ్చాను, ఇక నిన్ను బతకనేను, ఎందుకంటే ఎన్ని ఆత్మలను నువ్వు రక్షిస్తున్నావు అని చెప్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎప్పుడైతే రక్తం చేయమని తిరిగానో అది బయటకు వచ్చింది. ఇద్దరు కలిసి, ఆ రెండు దురాత్మలు కలిసి పారిపోయినాయి. నిజమే దేవుని బిడ్డలారా, అప్పుడు నిజంగానే నా మీద శోధన కలిగింది, మరణపాయ స్థితిలోకి వచ్చాను. కానీ ప్రభువైన యేసు మనతో ఉన్నాడు. నీకు అలాంటి కళ్ళు వచ్చినా, అలాంటి అటాక్లు మీ దగ్గర జరిగిన, దుష్ట సాతాను క్రియలు మీ మీదకి వచ్చినా వస్తాయి. విశ్వాసుల మీదకి వస్తాయి, సేవకుల మీదకి వస్తాయి. తప్పకుండా బాగా భక్తిలో ప్రార్థనలు ఎదుగుతారే వారి మీదకి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వారి మీద పరిశుద్ధాత్మ ఉంటుంది, వారి మీద ప్రభువైన యేసయ్య ఆత్మ నిలిచి ఉంటుంది, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి దురాత్మలు పరిశుద్ధతలోకి వచ్చినాక, లోకమును మర్చిపోయి ప్రభువులోకి వచ్చినాక ఇలాంటి ఎన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ అస్సలు మనం భయపడొద్దు. మన దేవుడే మనకి తోడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. 37, 39. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించును. చూడండి, యెహోవాయే నీతిమంతులకు, మనం చాలా ఏమనుకుంటామంటే రక్షణాధారం. మనం కూడా అనుకుంటాం, నీతిగా ఉండి, ప్రార్థనలో ఉండి, భక్తిగా ఉండి, దేవునిలో ఇంతగా ఉంటున్న ఈ బిడ్డల మీదకి, మన మీదకి ఎందుకు ఇలాంటి అపాయము, ఇలాంటి వారు దాడి చేస్తుంటాడు అని ఎంతోమంది నీతిమంతుల ప్రార్థన, భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు. ఎన్ని జరుగుతున్నాయి మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. మన ముందు ఎంతోమంది శత్రువులు సెలరేగుతున్నారు, ఎంతోమంది వ్యతిరేకులు మన జీవితంలో పనిచేస్తున్నారు. కానీ ప్రభు చెప్తున్న ఒకటే మాట, నీతిమంతులారా, ప్రార్థన పరులారా, ప్రభు మీద ఆనుకున్న వాళ్ళారా, ధైర్యంగా ఉండండి. మీ పక్షంలోనే ఏముందంట? బాధ కలిగినప్పుడు ఆయనే మీకు ఆశ్రయదుర్గం. ఆయన్ని మించిన వారు ఎవరు లేరు. ఆ బాధ కలుగుతుంది. ఏ బాధ కలుగుతుందో నీతిమంతులారా, ప్రార్థన పరులారా, దేవునికి ఇష్టమైన బిడ్డలారా, ఏ బాధ మీకు వస్తుందో, ఏ దుఃఖం మీకు వస్తుందో, ఎలాంటి భక్తిహీనులు మీ మీద దాడి చేస్తున్నారో, ఎలాంటి లోకస్తులు మీకు అన్యాయం చేస్తున్నారో మీరు అస్సలు భయపడదు. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఖచ్చితంగా న్యాయం చేసి, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఆయనే మనకి ఆశ్రయ దుర్గంగా ఉంటూ యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. నిజమే,
ఎవ్వరు సహాయం చేయకపోయినా, నీ సొమ్ముని ఎవరైనా దోచుకుంటున్నా, నీకెవరైనా కీడు తలపెట్టి నీ సొమ్ముని ఇవ్వకోకుండానో, లేకపోతే నిన్ను బాధ పెడుతున్నో, ఒకవేళ వాళ్ళు బాగా వర్ధిల్లుతున్నారు అని మనం బాధపడతాం. నువ్వు ఖచ్చితంగా బాధపడుతున్నావు. కానీ ప్రభు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో బాధ కలుగున్నప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము, వారికి సహాయం చేసి వారు రక్షిస్తాడు. వారి యెహోవా శరణజొచ్చి ఉన్నారు. ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు. మనం దేవుణ్ణి శరణజొచ్చి ఉన్నాం, దేవుని చేతిలో ఉన్నాం. ఆయనే భక్తిహీనుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. మనల్ని బాధ పెడుతున్న వారి చేతిలో నుంచి మన ప్రభుని యేసు ఖచ్చితంగా వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకే దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. నీ పక్షంలోనే దేవుడు కార్యమును చేస్తూ ఉన్నాడు. నీకు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎవరి చేతిలో చిక్కుకొని ఉన్నావో, ఎవరి చేతుల్లో బందీగా ఉన్నావో వారి చేతిలో నుంచి నీ ప్రభుని యేసు నిన్ను రక్షించును. తప్పకుండా అమ్మా ప్రార్థన చేస్తున్నావు, నా నీతికి ఏంటి, నా ప్రార్థనకి ఏంటి అనుకుంటున్నావా? తప్పకుండా నీ బాధకు దేవుడే అద్భుతమైన సమాధానము, అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విడుదల, భక్తిహీనుల చేతిలో నుంచి నీకే జయము, నీకే దేవుడు తోడుగా ఉండి ఆయన నడిపించిపోతాడు. ఇది ఖచ్చితంగా నిజం. మీరు నమ్మినట్టయితే దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, ఉదయకాలంన మీరు మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. ఏ బిడ్డ దుఃఖం వేదనలో ఉందో నెమ్మది ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి నా తండ్రి, స్వస్థపరచండి. ఈరోజు వివాహ దినం, పుట్టినరోజు అయితే జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఎవరైనా దుఃఖంలో ఉంటే వారికి నెమ్మదిచ్చి ఈ దినమంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమముగా పిల్లలను కుటుంబాన్ని నడిపించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. దేవుడి రోజంతా మీకు తోడైండును గాక. ఆమేన్.